ABN and PRR College of Science, Kovur. Welcome to the online classes. I am Thompson, lecturer in commerce. Subject is event management. Group is third BCom vocational. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అనే దానికి మీనింగ్ ఏంటంటే తెలుగులో సంప్రదింపులు లేదా చర్చలు. ఏంటి కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అనే కాన్సెప్ట్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ని కండక్ట్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో రకరకాలైన వ్యక్తుల యొక్క సేవలు వినియోగించాల్సిన అవసరం ఉంది. రకరకాలైన వ్యక్తుల సేవలు వినియోగించకుండా ఒక ఈవెంట్ని మనం స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము. ఏదైనా ఒక ఈవెంట్ని స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఆ ఈవెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ యొక్క సర్వీసెస్ని మనం యూజ్ చేయాలి. ఈ విధంగా ఈవెంట్లో సర్వీసెస్ని అందించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కొన్ని టీమ్స్గా లేదా కొన్ని గ్రూప్స్గా లేదా కొన్ని పార్టీస్గా ఉంటారు. వాళ్ళని మనం ఆయా పేర్లతో పిలవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమో వాళ్ళని గ్రూప్స్ అని పిలుస్తాము, కొన్నిసార్లు టీమ్స్ అంటాము, కొన్నిసార్లు పార్టీస్ అంటాము. సో ఈ విధంగా ఒక ఈవెంట్లో సర్వీసెస్ని అందించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు గ్రూప్స్గా కానీ టీమ్స్గా కానీ పార్టీస్గా కానీ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించి మనం ఏ సర్వీసెస్ని అయితే ఈవెంట్లో యూజ్ చేసుకోబోతున్నామో ఆ ఈవెంట్ పీరియడ్కి సంబంధించి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక కాంట్రాక్ట్ని చేసుకోవాలి. అలా ఒక కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన సర్వీసెస్ని ఈవెంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ వాళ్ళ సర్వీసెస్ని మనం ఈవెంట్లో యూజ్ చేయడానికి గాను ముందుగా ఆయా గ్రూప్స్తో కానీ టీమ్స్తో కానీ పార్టీస్తో కానీ ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఈవెంట్ మేనేజర్ చేసే పని ఏంటంటే ఆ గ్రూప్స్ లేదా టీమ్స్ లేదా పార్టీకి సంబంధించిన ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకుంటాడు. అలా కాంట్రాక్ట్ చేసుకోవడానికి సంబంధించి ఈవెంట్ మేనేజర్ ఆ టీమ్స్కి సంబంధించిన మెయిన్ పర్సన్తో అతను మాట్లాడడం జరుగుతుంది, రకరకాల విషయాలు చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఈవెంట్ మేనేజర్ మరియు ఈవెంట్లో సర్వీసెస్ని ఎవరైతే అందించబోతున్నారో ఆ సర్వీసెస్ని అందించబోయే గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన మెయిన్ పర్సన్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్కి ఈవెంట్ మేనేజర్కి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ ఏ విధంగా జరుగుతుందంటే ఇద్దరి మధ్య పరస్పర సంప్రదింపుల ద్వారా. ఈ విధంగా ఈ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అంటే ఈవెంట్ మేనేజర్ అండ్ ఈవెంట్లో డిఫరెంట్ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఆ సర్వీసెస్ని ఆఫర్ చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్కి ఈవెంట్ మేనేజర్కి ఓనర్కి మధ్య ఒక కాంట్రాక్ట్ జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ జరగడానికి వాళ్ళ మధ్య పరస్పర సంప్రదింపులు జరుగుతాయి. దానినే ఏమని పిలవడం జరుగుతుంది అంటే కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, కాంట్రాక్ట్ సంప్రదింపులు లేదా చర్చలు అని పిలుస్తారు. అంటే ఈవెంట్లో మనం ఒక బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తాం. ఏ బడ్జెట్ని అయితే దృష్టిలో పెట్టుకుని మనం ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నామో మ్యాక్సిమం ఆ బడ్జెట్లోనే ఈవెంట్ని కంప్లీట్ చేయాలి. అనుకున్న బడ్జెట్ని కానీ మించినట్లయితే మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో రకరకాలైన లాసెస్ కానీ ఎడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్స్ కానీ ఈవెంట్ మేనేజర్కి మిగిలిపోతాయి. కాబట్టి ఫ్యూచర్లో ఎడిషనల్గా లాసెస్ కానీ ఎడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్స్ కానీ లేకుండా మ్యాక్సిమం ఈవెంట్ని అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేయడానికి ఈవెంట్ మేనేజర్ ట్రై చేస్తాడు. సో ఈవెంట్ని మ్యాక్సిమం అనుకున్నట్లుగానే అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయడానికి ఈవెంట్ మేనేజర్ రకరకాల పార్టీస్కి సంబంధించిన ఓనర్స్తో ఒక కాంట్రాక్ట్ చేస్తాడు.
రకరకాల పార్టీస్కి సంబంధించిన ఓనర్స్తో మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళను సంప్రదించి వాళ్ళతో అనేక రకాల విషయాలు మాట్లాడి ఫైనల్గా వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చి అప్పుడు వాళ్ళ యొక్క సేవల్ని ఈవెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈవెంట్ మేనేజర్ రకరకాల పార్టీలకు సంబంధించిన ఓనర్లతో మాట్లాడి సంప్రదించి చర్చలు చేసి వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అని అంటారు. సో కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ వల్ల ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ని అనుకున్నట్లుగానే అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేయడానికి వీలవుతుంది. సో ఈవెంట్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెంట్ అనేది అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ ఈవెంట్గా అది పేరు తెచ్చుకుంటుంది. సో ఈవెంట్ని సక్సెస్ఫుల్ ఈవెంట్గా చేయడంలో కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. Event managers have to conduct meetings and negotiate every day with the contractors, professionals and other agencies to convince them on varied aspects. అంటే ఈవెంట్లో మనం ఏ పార్టీస్కి సంబంధించిన సర్వీసెస్ అయితే ఉపయోగించాలనుకుంటున్నామో ఆ పార్టీస్కి సంబంధించిన కాంట్రాక్టర్స్తో కానీ వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషనల్స్తో కానీ లేదా అటువంటి పర్సన్స్ని మనకి డిప్యూట్ చేసే ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి. అటువంటి ఏజెన్సీస్తో కానీ ఎవ్రీడే ఈ ఈవెంట్ మేనేజర్ వాళ్ళతో రకరకాల మీటింగ్స్ పెట్టడం కానీ వాళ్ళతో చర్చలు డిస్కషన్స్ చేయడం కానీ ఈవెంట్ మేనేజర్ ఎవ్రీడే చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఈవెంట్ మేనేజర్ ఈవెంట్లో ఏ పార్టీస్కి సంబంధించిన సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పార్టీస్కి సంబంధించిన కాంట్రాక్టర్స్తోనూ ప్రొఫెషనల్స్తోనూ ఏజెన్సీస్తోనూ ఎవ్రీడే ఈవెంట్ మేనేజర్ మీటింగ్స్ లేదా నెగోషియేషన్స్ చేస్తూ ఈవెంట్ని అనుకున్న టైంకి అనుకున్నట్లుగా ఆర్గనైజ్ చేసేటట్లుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు ఈవెంట్ మేనేజర్ తీసుకోవాలి. లర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ స్కిల్డ్ నెగోషియేషన్స్ ఈజ్ నాట్ వన్ డే టాస్క్. అంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో మనం ఎవరి యొక్క సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పార్టీస్కి సంబంధించిన ఓనర్స్తో రకరకాల చర్చలు సంప్రదింపులు జరిపి వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఇట్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ వన్ డే. అంటే అది ఒక రోజులో పూర్తయిపోయే పని కాదు. అది చాలా ఈజీగా కంప్లీట్ అయ్యే టాస్క్ కూడా కాదు. ఈవెంట్ని మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఈవెంట్లో రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రకరకాల సర్వీసెస్ని అందిస్తారు. ఆ రకరకాల పార్టీలకు సంబంధించిన ఓనర్స్తో లేదా కాంట్రాక్టర్స్తో లేదా ప్రొఫెషనల్స్తో ఆ ఏజెన్సీస్తో మాట్లాడి వాళ్ళతో చర్చలు సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కూడా ఈవెంట్కి ఒప్పించడానికి వాళ్ళందరితో ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది ఈవెంట్ మేనేజర్కి ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. అది ఈజీ టాస్క్ కాదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ ఇన్ వన్ డే. Rather it requires experience, regular feedback and self-analysis. మరి ఈవెంట్ మేనేజర్స్కి రకరకాల కాంట్రాక్టర్లతో మాట్లాడి వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది వన్ డేలో కంప్లీట్ అయిపోయే టాస్క్ కాదు. అందుకే మనం ఇంతకుముందు ఏమని తెలుసుకున్నామంటే ప్రతిరోజు కూడా ఈవెంట్ మేనేజర్ ఈవెంట్లో ఏ సర్వీసెస్ని అయితే మనం యూజ్ చేసుకోబోతున్నామో ఆ సర్వీసెస్ని అందించే కాంట్రాక్టర్స్తోనూ ప్రొఫెషనల్స్తోనూ ఏజెన్సీస్తోనూ రెగ్యులర్గా ఎవ్రీడే కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో నెగోషియేషన్స్ చర్చలు లేదా సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. దానికి గాను ఈవెంట్ మేనేజర్స్కి ఎంతో ఎక్స్పీరియన్స్ అనేది అవసరమవుతుంది. ఎంతో అనుభవం ఉన్నప్పుడు మాత్రమే ఈవెంట్ మేనేజర్స్ ఇటువంటి టాస్క్ని చాలా ప్రాపర్గా పెర్ఫామ్ చేయడానికి వీలుంటుంది. The art of negotiating with contractors can put the organizers in great advantage. రకరకాల కాంట్రాక్టర్లతో కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది ఈవెంట్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక స్కిల్గా ట్రీట్ చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ స్కిల్ వల్ల ఈవెంట్ మేనేజర్కి గ్రేట్ అడ్వాంటేజ్ ఎంతో గొప్ప ప్రయోజనం కూడా కలుగుతుంది. దీని అర్థం ఏంటంటే ఏ ఈవెంట్ మేనేజర్లకైతే రకరకాల పార్టీలకు సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్చలు సంప్రదింపులు జరిపి అనుకున్నట్లుగా అనుకున్న కాస్ట్కి వాళ్ళ యొక్క సర్వీసెస్ ఈవెంట్లో ఉపయోగించడానికి వాళ్ళని ఈవెంట్కి ఒప్పించడానికి అనేది ఈవెంట్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అతనికి ఒక స్కిల్గా ట్రీట్ చేయబడుతుంది. అటువంటి స్కిల్ ఏ ఈవెంట్ మేనేజర్స్కి అయితే ఉంటుందో ఆ ఈవెంట్ మేనేజర్స్కి ఆ స్కిల్ అనేది ఎప్పటికీ కూడా ఒక గ్రేట్ అడ్వాంటేజ్గానే కనిపిస్తుంది. రైట్. కాంట్రాక్టర్స్ అంటే మనం ఈ విషయమే మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఈవెంట్లో డిఫరెంట్ పార్టీస్కి సంబంధించిన పర్సన్స్ వాళ్ళ సర్వీసెస్ని యూజ్ చేస్తారు. ఈ విధంగా డిఫరెంట్ పార్టీస్కి సంబంధించి
కాంట్రాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ కాంట్రాక్టర్స్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ చేయడానికి గాను ఈవెంట్ మేనేజర్ ఎవ్రీడే కానీ రెగ్యులర్గా కానీ వాళ్ళతో రకరకాల మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి, రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తుండాలి, వాళ్ళతో ఎప్పుడు నిరంతరం రకరకాల చర్చలు సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఆ విధంగా నిరంతరం రకరకాల చర్చలు సంప్రదింపులు జరుపుతూ ఆయా కాంట్రాక్టర్లతో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ ప్రకారం అనుకున్న డేట్కి అనుకున్న టైంకి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అప్పుడు ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. సో ఈవెంట్ సక్సెస్ అనేది కంపల్సరీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఈవెంట్లో ఏ పార్టీస్కి సంబంధించిన కాంట్రాక్టర్స్ని లేదా ప్రొఫెషనల్స్ని లేదా ఏజెన్సీస్ని యూజ్ చేస్తున్నామో వాళ్ళతో ఎంతో చాకచక్యంగా నేర్పుగా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళతో ఒక మంచి కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళ సేవలను ఈవెంట్లో ఉపయోగించి ఆ సేవలను ఈవెంట్లో ఉపయోగించడం ద్వారా ఈవెంట్ని కానీ సక్సెస్ చేయగలిగినట్లయితే అది ఈవెంట్ మేనేజర్ యొక్క సక్సెస్గా ట్రీట్ చేయబడుతుంది. ఈవెంట్ అనేది కూడా సక్సెస్ అవుతుంది. అందుకే ఈవెంట్ సక్సెస్ చేయడంలో ఈవెంట్ మేనేజర్స్ నెగోషియేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్గా మనకు కనిపించడం జరుగుతుంది. దాన్నే కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అని అంటున్నాం. సో ఈ విధంగా కాంట్రాక్ట్ నెగోషియేషన్స్లో భాగంగా ఈవెంట్ మేనేజర్స్ ఏ కాంట్రాక్టర్స్తో కానీ లేదా ఏ ప్రొఫెషనల్స్తో కానీ లేదా ఏ ఏజెన్సీస్తో మాట్లాడి ఒక కాంట్రాక్ట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. దాన్నే ద కాంట్రాక్టర్స్ ఇన్క్లూడ్ అని ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈవెంట్ మేనేజర్ రకరకాల కాంట్రాక్టర్స్తో కానీ లేదా ప్రొఫెషనల్స్తో కానీ లేదా ఏజెన్సీస్తో కానీ మాట్లాడి వాళ్ళ సర్వీసెస్ని ఈవెంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏ టైప్స్ ఆఫ్ కాంట్రాక్టర్స్తో మాట్లాడి వాళ్ళ సర్వీసెస్ని ఈవెంట్ మేనేజర్ ఈవెంట్లో యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ పాయింట్ లైటింగ్ టెక్నీషియన్స్. ఈవెంట్లో లైట్స్ని ఫిక్స్ చేసే లైటింగ్ టెక్నీషియన్స్ ఉంటారు. అటువంటి లైటింగ్ టెక్నీషియన్స్కి సంబంధించిన కాంట్రాక్టర్స్తో ఈవెంట్ మేనేజర్ మాట్లాడడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ క్యాటరింగ్ స్టాఫ్. ఈవెంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు అంటే స్నాక్స్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు అటువంటి వాటిని ప్రొవైడ్ చేసే క్యాటరింగ్ కంపెనీస్ ఉంటాయి. ఆ క్యాటరింగ్ కంపెనీస్కి సంబంధించిన ఓనర్స్తో కూడా ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే క్యాటరింగ్ స్టాఫ్ అని అంటారు. క్యాటరింగ్ స్టాఫ్ అంటే క్యాటరింగ్ స్టాఫ్ లేదా క్యాటరింగ్ కంపెనీకి సంబంధించిన ఓనర్స్తో ఈ ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ పాయింట్ ఎవరంటే వెన్యూ ప్రొవైడర్స్. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వెన్యూ హోల్డర్స్ అని నేర్చుకున్నాం. అంటే ఈవెంట్ మేనేజర్స్ ఏ వెన్యూలో ఏ ప్లేస్లో ఏ వెన్యూలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారో ఆ వెన్యూకి సంబంధించిన ఓనర్స్ ఉంటారు. అటువంటి ఓనర్స్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సప్లయర్స్. అంటే ఈవెంట్లో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్స్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి. అంటే సప్లై కంపెనీకి సంబంధించిన ఓనర్ ఉంటారు. ఆ సప్లై కంపెనీ ఓనర్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఈవెంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని అనుకున్నట్లుగా సప్లై చేసేటట్లుగా ఈవెంట్ మేనేజర్ సప్లై కంపెనీకి సంబంధించిన ఓనర్తో మాట్లాడి కాంట్రాక్ట్ చేస్తాడు. ఫిఫ్త్ పాయింట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే ఈవెంట్ వెన్యూకి రీచ్ అవ్వడానికి ఈవెంట్ వెన్యూకి పబ్లిక్ని లేదా పార్టిసిపెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ఈవెంట్ మేనేజర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ గాను ఎటువంటి సర్వీసెస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్స్తో మాట్లాడి అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఓనర్స్ ఉంటారు. అటువంటి ఓనర్స్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డెకరేటర్స్. వీళ్ళని డెకార్స్ అని అంటారు అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. డెకరేటర్స్ అంటే ఈవెంట్కి సంబంధించిన మెయిన్ స్టేజ్ డెకరేషన్ అండ్ టోటల్ ఈవెంట్ జరుగుతున్న వెన్యూలో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డెకరేటివ్ పరంగా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి ఆ అరేంజ్మెంట్కి సంబంధించిన డెకార్స్ ఓనర్స్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ టీమ్స్. అంటే ఈవెంట్కి అనుకున్న క్రౌడ్ కంటే ఎక్కువ
క్రౌడ్ కానీ వచ్చినట్లయితే, అంటే ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కంటే ఎక్కువ క్రౌడ్ కానీ వచ్చినట్లయితే అటువంటి క్రౌడ్ మేనేజ్ చేయడానికి సంబంధించి కొన్ని టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్కి సంబంధించిన ఓనర్స్తో కూడా ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫైనల్గా 8th వన్, సేఫ్టీ ఆఫీసర్స్. ఈవెంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి ఏవైనా ఇన్సిడెంట్స్ కానీ జరిగినట్లయితే అటువంటి వాటికి సంబంధించి ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడానికి గాను, అటువంటి ప్రాబ్లమ్స్ని చాలా సక్సెస్ఫుల్గా రెక్టిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి కొంతమంది స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటారు. అటువంటి పర్సన్స్కి సంబంధించి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఏజెన్సీ ఓనర్స్తో మాట్లాడాల్సిన, అటువంటి ఏజెన్సీ ఓనర్స్తో కాంట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈవెంట్ మేనేజర్కి ఉంది. సో ఈ విధంగా ఈవెంట్లో డిఫరెంట్ సర్వీసెస్ని ఆఫర్ చేసే పార్టీస్ లేదా ఏజెన్సీస్తో ఈవెంట్ మేనేజర్ ఒక కాంట్రాక్ట్ని చేసుకోవాలి. ఏ రకాలైన ఏజెన్సీస్తో లేకపోతే ఏ రకాలైన కాంట్రాక్టర్స్తో ఈవెంట్ మేనేజర్ కాంట్రాక్ట్ చేస్తాడు అంటే, లైటింగ్ టెక్నీషియన్స్తో కాంట్రాక్ట్, క్యాటరింగ్ స్టాఫ్ సంబంధించిన ఓనర్తో కాంట్రాక్ట్, వెన్యూ ప్రొవైడర్స్, సప్లయర్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్స్, డెకరేటర్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ టీమ్స్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్టర్స్తో ఈవెంట్ మేనేజర్ కాంట్రాక్ట్ చేస్తాడు. దీన్నే కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అని అంటారు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.